తిరుపతిలో కలకలం. ప్రముఖ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పేరుతో జరుగుతున్న ఓ భారీ మోసం వీక్లీ న్యూస్ కథనంతో వెలుగులోకి వచ్చింది. చిన్న వ్యాపారులను పరిశ్రమలే లక్ష్యంగా చేసుకొని లోన్లు ఇప్పిస్తామంటూ ఓ మూట ఎలా వారిని నిలువున ముంచిందో ఇప్పుడు చూద్దాం. ఈ మోసం చాలా పద్ధతిగా జరుగుతుంది. ముందుగా శిరీష అనే యువతితో మీకు ఫోన్ చేయించి లోన్ ఆఫర్ల గురించి ఆశ చూపిస్తారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి నేరుగా మీ వ్యాపారం వద్దకే వచ్చి మీ యూనిట్ చాలా బాగుందని, మీకు కోట్లలో లోన్ ఇప్పిస్తామని, జీఎస్టీ కూడా తగ్గుతుందని నమ్మబలుకుతాడు. వారి మాయ మాటలు నమ్మిన వారి దగ్గర నుండి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో 15,000 నుండి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. డబ్బులు కట్టాక అసలు కథ మొదలవుతుంది. మీ ప్రాసెస్ ఆలస్యం అవుతుందని చెప్పడమో, లేదా హైదరాబాద్ నుంచి అధికారులు వస్తున్నారని, వారి కారు డీజిల్ ఖర్చులకు డబ్బులు కావాలని అదనంగా వసూలు చేయడమో చేసి చివరికి లోన్ రాకుండా చేస్తారు. ఈ మోసపూరిత ముఠాతో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మునిప్రసాద్ పాత్ర కూడా ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రేణుగుంట కరకంబాడి రోడ్లో ఉన్న ఈ బ్యాంక్ శాఖ నుండే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు ఇప్పుడు ఆధారాలతో సహా పోలీసులను, కన్స్యూమర్ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన సుబ్రహ్మణ్యం రెడ్డి, శిరీష, మునిప్రసాద్లను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమాయక ప్రజలు మోసపోకుండా కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీకు కూడా ఇలాంటి లోన్ ఆఫర్ కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. B3 న్యూస్ తిరుపతి జిల్లా నుంచి జైపాల్ మాట్లాడుతున్నాడు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే చిన్న చిన్న పరిశ్రమలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు తెలుసుకొని, కొంతమంది సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి, శిరీష అనే అమ్మాయి, తర్వాత మునిప్రసాద్ బ్రాంచ్ మేనేజర్ అంట ఈయన. మునిప్రసాద్ ఈ యొక్క టీము ఒక బృందంగా ఏర్పడి వీళ్ళు శిరీష ద్వారా నుంచి ఫోన్ కాల్ చేసి మీకు లోన్ ఇస్తామంటూ తెలియజేస్తుంటారు. ఫిజికల్గా సుబ్రహ్మణ్యం రెడ్డి అక్కడికి వెళ్తే మీ యూనిట్ బాగుందండి, మేము ఎన్ని కోట్లైనా మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతాం, మీ రిపోర్ట్స్ ఇవ్వండి అంటారు. వారికి లోన్ అవసరం లేకపోయినా మేము ఇస్తామండి, మీకు ఫైనాన్స్లో జిఎస్టీ తగ్గించుకోవడానికి కూడా ఈ విధంగా ఉపయోగపడతాయి అంటూ కొన్ని విధాలుగా వాళ్లకు నచ్చే విధంగా తెలియజేస్తారు. వాళ్ళు ఆ మాటలు విని వీళ్ళు ఏదో ఫైనాన్స్ ఇస్తారు కదా అని చెప్పేసి వాళ్ళను అడుగుతారు. తర్వాత ప్రాసెస్ ఫీజులు కట్టాలండి అని చెప్పి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఈ 15,000 రూపాయలు లేట్ ప్రాసెస్ జరిగితే ఈ 30,000 రూపాయల వరకు కూడా మీరు కట్టలేకపోతున్నారు, మీరు లక్షలు కోట్లలో లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, రీఫండబుల్గా మీరు ఎలా నెల వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి లేటుగా అవుతుంది కదా అని చెప్పేసి లోన్లు తిరస్కరించడం జరుగుతుంది. ఇంకొకరికి ఏం చేస్తారంటే, ప్రాసెస్ ఫీజు కట్టండి, మీకు లోన్ ఇస్తాము, మీకు విజిట్ వస్తున్నారు మా పై అధికారులు, వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, అక్కడ ఎయిర్పోర్ట్లో దిగారు, కార్లో రిసీవ్ చేసుకుంటూ వస్తామని చెప్పేసి కారుకి డీజిల్కి ఇవ్వండి అని 5,000 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో మాట్లాడినాక తర్వాత లోన్ ఇస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు ఎన్ని కోట్లు కావాలని అడుగుతారు వచ్చిన వ్యక్తులు, అధికారులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి వాళ్ళు. సరే అని చెప్పి బ్యాంక్ మేనేజర్ మనకు కోసం చాలా ఉత్సాహంగా చూస్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నా కూడా వాళ్ళు వచ్చిన దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వండి అని అడుగుతారు. అది కూడా ఎక్కడే ఫోన్పే ద్వారా నుంచి ఆఫీషియల్గా లెటర్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఎక్కడ జరగదు. కానీ కొంతమంది ఫోన్పే ద్వారా ఈ బ్యాంకుకి తెలియజేయడం జరిగింది. ఈ బ్యాంకి ఎక్కడ ఉందంటే రేణిగుంట్ల దగ్గర నుంచి కరకంబాడి రూట్లో వెళ్తే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దానికి ఆపోజిట్లో ఈ బ్యాంకి ఉంది. ఈ బ్యాంకి కింద సుందరం ఫైనాన్స్ ఒకటి ప్రైవేట్ సంస్థ ఉంది. వీళ్ళకు ఎలా ఈ పర్మిషన్స్, ఈ అధికారం ఇచ్చారని చెప్పి అక్కడ విచారించితే మాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టుకోమని చెప్పాడు, మా సంస్థలు ప్రతి జిల్లాలో కూడా నడుస్తున్నాయి, ఈ విధంగా ఉంటాయి మాయి అని చెప్పి చెప్తారు. అఫీషియల్గా చేసేది తక్కువైతే అన్అఫీషియల్గా చేసేది లీగల్గా
పోరు అనమాట, ఇల్లీగల్గా చేస్తారు. డైలీ కనీసం లేదంటే ఒకరు ఇద్దరితో ఇలా 15,000 నుంచి 30,000 రూపాయల వరకు వాళ్ళ దగ్గర ప్రాసెస్ ఫీజులు అంటూ రిజిస్టర్ స్టాంపులు అంటూ తీసుకుంటారు. ఈ బ్యాంకుకి సంబంధించిన వాళ్ళను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలని కొంతమంది వ్యక్తులు మా దగ్గరకు వచ్చి ఛానల్ ద్వారా నుంచి మీరు తెలియజేయండి అంటూ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా మేము ఈ సమస్యనికి పోలీసు వాళ్ళు ఏ విధంగా చర్య తీసుకుంటారో చూడాలి. అలాగే ఈ ఈ కొంతమంది వ్యక్తులు కన్జ్యూమర్ కోర్టుకు కూడా మేము వెళ్తామండి, మాకు సంబంధించినటువంటి ఫోన్పే ద్వారా చెల్లించినటువంటి రసీదులు కూడా మా దగ్గర ఉన్నాయి. దీనికంటే ముఖ్య కారణము ప్రసాద్, తర్వాత శిరీష, సుబ్రహ్మణ్యం రెడ్డి, వీళ్ళ ముగ్గురిని తక్షణం అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం వీళ్లకు కఠిన చర్యలు తీసుకోవాలని V3 న్యూస్ ఛానల్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. తిరుపతి జిల్లా V3 న్యూస్ మీ జైపాల్.